ఆయన గుణం ప్రేమ కలిగి జీవించాడు, సహించుకొని జీవించాడు, దయ కలిగి జీవించాడు, క్షమించమని కలిగి జీవించాడు. అలాంటి ప్రేమ గల గుణము కలిగి మనం జీవించాలని అడుగుదలను పెట్టిపోయాడు యేసుప్రభువు వారు. ఆయన గుణాతిశయములను రక్షించే దేవుడు, క్షమించే దేవుడు, పనులకు చేసే దేవుడు. ఆయన గుణం చూడండి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం కొరకే, తెలియజేయడం కొరకే మళ్ళీ ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప వంశమును పంపిస్తున్నాడు. మన దేవుని ముఖమునకు ఎవరమైనా మనం ఇప్పుడు దేవుని ఏర్పాటులోకి వచ్చాము, దేవుని ఏర్పాటుటువంటి వంశంలోకి వచ్చాము మనము. అంతేకాకుండా మనం యాజకులము, రాజులైన యాజక సమూహము. యాజకులు అంటే దేవునికి మనుషులకు మధ్య పడితే యాజకులను గౌరవిస్తున్నాము. మనము